అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత అన్నారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ ఆదేశాలతో గ్రామస్థాయి కమిటీలు వేశామని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల నిర్వహణ బాధ్యతలన్నీ వారికి అప్పగిస్తామన్నారు. 18 లక్షల మంది క్రియాశీలక సైన్యంతో రాబోయే 30 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, విజయానందరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ 14 ఏళ్ల చరిత్రలో ఎన్నుకోబడ్డ క్షేత్రస్థాయి నాయకత్వంతో సమావేశం జరగడం ఇది తొలిసారి. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన, అందులో పార్టీ పాత్ర ఎలా ఉంటుంది, పార్టీ కార్యకర్తల పాత్ర ఎట్లా ఉంటుందన్న దానికి ఒక స్పష్టమైన నిర్వచనంతో, స్పష్టమైన ఉద్దేశాలతో, ఒక అజెండాతో మనం మొదలుపెట్టిన సంస్థాగత నిర్మాణంలో భాగమే ఈ కమిటీల ఏర్పాటు. ఇప్పుడు మనం చేస్తున్న కమిటీల ఏర్పాటు వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ద్వారా, ఇప్పుడు ఎన్నుకోబడ్డ కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో కానీ కింద ప్రజలకు కానీ ఆయన ఆలోచనలు, ఆయన చేయాలనుకున్న మంచి పనులు అన్నీ మీ ద్వారానే జరుగుతాయి. ఈ రోజు నుంచి మనందరి మీద, మీ మీద ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఆ బాధ్యత మరింతగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రజల్లో వాళ్ళ అవసరాలు గుర్తించడం కానీ, అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాలు అన్వేషించడం కానీ, వాళ్లను రాచి రంపాన పెడుతున్న ఈ దుర్మార్గపు పాలనలో వాళ్ళ పక్షాన నిలబడి మనం వచ్చేంతవరకు వాళ్ళకు అండగా ఉండడంలో కానీ, ఆ తర్వాత మనం అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి, ఆ ప్రాంత అభివృద్ధికి మనం ఏం చేయాలనడం దగ్గర వరకు వీటన్నిటిలో కూడా మీ పాత్ర ప్రత్యక్షంగా ఏ రకంగా తీసుకురావాలనే దానికోసమే ఇప్పుడు ఈ కమిటీల నిర్మాణం జరిగింది. ఒక నిర్ణీత కాల పరిధిలో సమావేశాలు జరపడం, నిర్ణయాలు చేయడం, వైఎస్ఆర్సీపీ ఎలా ఫీల్ అవుతోంది అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి, లేదా అధికార పార్టీ అరాచకాల గురించి, వాటిని గురించి ఎప్పటికప్పుడు విమర్శల అభిప్రాయాలు తీసుకోవడం, బయటికి వ్యక్తం చేయడం, వాటిని సోషల్ మీడియా ద్వారా, గ్రూపుల ద్వారా సర్క్యులేట్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఒక సుశిక్షితులైన సైన్యం, జగనన్న సైన్యం వేసే ప్రతి అడుగు చంద్రబాబు నాయుడు రాజకీయంగానికి, ఆయన రాజకీయ అవతారానికి సమాధి కట్టడానికి ఒక్కొక్క అడుగు పెద్ద ముందడుగు అవుతుంది. మీరు వేసే ప్రతి అడుగు ఇది మీరు కాదు, 175 నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమం. మీరు అందరూ కూడా బాగా పనిచేయండి. ఇంకా 3.5 సంవత్సరం ఉంది. 3.5 సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వ పరంగా అప్పచెప్పడం జరుగుతాయని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం వేసిన గ్రామ కమిటీలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక చోట కూర్చొని మీరే ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడి అక్కడ అర్హులైన వారిని మీరు నియమించడం జరిగింది. ఆ విధంగానే వారు 5 సంవత్సరాలు కూడా పనిచేస్తారు. మరి ఆ విధంగా మనం ఆదర్శప్రాయంగా ఉండేదే కాకుండా